హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. మ్యాచ్ నంబర్ 56 ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య ముంబైలోని వాంఖేడే గ్రౌండ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే రెండు టీమ్స్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఏ టీం గెలిస్తే వాళ్ళైతే టేబుల్లో ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ ముంబై ఇండియన్స్ టీం అయితే వాళ్ళు ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచి టేబుల్లో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. గట్టిగా చెప్పాలంటే వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ముంబై ఇండియన్స్ అయితే ఈ మ్యాచ్లోకి వస్తుంది. ఇక అలాగే మనకి గుజరాత్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారని చెప్పాలి. మొత్తం 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి టేబుల్లో ఫోర్త్ ప్లేస్లో అయితే ఉన్నారు. కాబట్టి ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూస్తే మొత్తం ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ మధ్య 6 మ్యాచ్లు జరిగాయి. అందులో గుజరాత్ టీం 4 మ్యాచ్లో గెలిస్తే ముంబై టీం అయితే 2 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి ఓవరాల్గా అయితే గుజరాత్ టీంది ముంబై ఇండియన్స్ పై డామినేషన్ అని చెప్పాలి. అంతేకాకుండా ఈ ఇయర్ కూడా ఈ రెండు టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కూడా గుజరాత్ టీమే గెలిచింది. కాబట్టి గుజరాత్ టీంకే కాస్త రీసెంట్ ఫామ్ అయితే బాగుంది. కాకపోతే ఈ రెండు టీమ్స్ మధ్య గతంలో వాంఖేడే గ్రౌండ్లో ఒకే ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో మాత్రం ముంబై ఇండియన్స్ టీమే గెలిచింది. కాబట్టి ఇక్కడ వాంఖేడేలో మాత్రం ముంబై ఇండియన్స్కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఇక వాంఖేడేలో పిచ్ ఎలా ఉండబోతుంది, టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలంటే జనరల్గా మనకు తెలుసు కదా, వాంఖేడే గ్రౌండ్లో మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది. ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి అయితే కాస్త హెల్ప్ ఉంటుంది. ఆ తర్వాత మాత్రం వాంఖేడేలో బ్యాటర్స్ అయితే పండగ చేసుకుంటారు. డ్యూ కూడా విపరీతంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే చేజింగ్కే వెళ్తారు. అలా కాకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాత్రం 220 రన్స్ కనుక బోర్డు మీద పెట్టగలిగితే ఖచ్చితంగా డిఫెండ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి టాస్ కూడా ఈ గ్రౌండ్లో చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేసే అవకాశం ఉంది. ఇక రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏమైనా మార్పులు ఉంటాయంటే ముందుగా ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో నాకు తెలిసి ఎలాంటి చేంజెస్ అయితే చేయకపోవచ్చు. ఎందుకంటే ముంబై టీం అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోనూ పర్ఫెక్ట్గా కుదిరిందని చెప్పాలి. కాబట్టి ముంబై టీంలో అయితే ఎలాంటి చేంజెస్ అయితే చేయరు. ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు రికెల్టన్ ఓపెన్ చేస్తారు. 3లో సూర్యకుమార్ యాదవ్, 4లో తిలక్ వర్మ, 5లో విల్ జాక్స్, 6లో హార్దిక్ పాండ్యా, 7లో నమన్ ధీర్, 8లో కార్బిన్ బాష్, 9లో దీపక్ చాహర్, 10లో ట్రెంట్ బౌల్ట్, 11లో జస్ప్రీత్ బుమ్రా అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ శర్మ అయితే ఆడతారు. ఇక్కడ మిచెల్ శాండర్ని ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా అంటే నాకు తెలిసి ఈ మ్యాచ్లో కూడా కార్బిన్ బాష్నే ఆడిస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే వాంఖేడేలో జనరల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్కి అయితే అంత హెల్ప్ ఉండదు. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా కార్బిన్ బాష్తోనే వెళ్తారు. ఇక అదర్ హ్యాండ్ గుజరాత్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే అసలు గుజరాత్ టీం బ్యాటింగ్ మొత్తం కూడా వాళ్ళ టాప్ ఆర్డరే మోస్తుంది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ మరియు జాస్ బట్లర్ వీళ్ళ ముగ్గురే బ్యాటింగ్ భారాన్ని మొత్తాన్ని మోస్తున్నారు. వాళ్ళ మిడిల్ ఆర్డర్పై ఏ మాత్రం కూడా బర్డన్ పడట్లేదు. వీళ్ళ ముగ్గురే ఆల్మోస్ట్ 15 ఓవర్స్ పైగా బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఖచ్చితంగా గుజరాత్ టీం మిడిల్ ఆర్డర్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే వాటిని కవర్ చేస్తుంది. బౌలింగ్లో అయితే ప్రసిద్ధి కృష్ణ లాంటి వాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళు మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. కాబట్టి గుజరాత్ టీం కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక వీళ్ళ ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే నాకు తెలిసి చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో క్వాయిట్ జీన్ అయితే ఆడించారు షెర్ఫాన్ రూదర్ఫోర్డ్ ప్లేస్లో. ఈ మ్యాచ్లో ఒకవేళ రూదర్ఫోర్డ్ కనుక తిరిగి టీంలోకి వస్తే క్వాయిట్ జీ అయితే బయటకు వెళ్తాడు. తన ప్లేస్లో అర్షద్ ఖాన్ అయితే టీంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే సేమ్ టీంతోనే వెళ్తారు. ఇక ఈ రెండు టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే ముందుగా ముంబై ఇండియన్స్ టీం విషయానికి వస్తే వీళ్ళు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అసలు ఈ టీంలో ఎక్కడ కూడా వీక్ లింక్ అనేది కనిపించట్లేదు. కానీ అదర్ హ్యాండ్ గుజరాత్ టీం విషయానికి వస్తే వీళ్ళ బ్యాటింగ్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. గుజరాత్ బ్యాటింగ్ మొత్తం వాళ్ళ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ మరియు జాస్ బట్లర్ వీళ్ళ ముగ్గురు బాగా పర్ఫామ్ చేస్తేనే గుజరాత్ టీం మ్యాచ్లు గెలిచే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ ముంబై ఇండియన్స్ టీం కనుక మ్యాచ్ గెలవాలి అంటే మాత్రం గుజరాత్ టీం టాప్ ఆర్డర్ని త్వరగా అవుట్ చేస్తే మాత్రం ముంబై ఇండియన్స్ టీం మ్యాచ్ గెలవడం చాలా సింపుల్. కానీ ఇక్కడ ముంబై ఇండియన్స్ టీం పరిస్థితి అలా కాదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీం బ్యాటింగ్ డెప్త్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ గుజరాత్ టీంలో ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్లో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఇక బౌలింగ్లో కూడా మనకి ముంబై ఇండియన్స్ దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ బౌలర్స్ అయితే గుజరాత్ టీం దగ్గర లేరు. గుజరాత్ టీం బౌలర్స్ అయితే మంచిగానే పర్ఫామ్ చేస్తున్నారు. ప్రసిద్ధి కృష్ణ, సాయి కిషోర్ మరియు మహమ్మద్ సిరాజ్ అయితే మంచి ఫామ్లో ఉన్నారు. కాకపోతే రషీద్ ఖాన్ అయితే విపరీతంగా రన్స్కి వెళ్ళిపోతున్నాడు. తన లాస్ట్ మ్యాచ్లో కూడా 3 ఓవర్స్ వేసి 50 రన్స్ పైన ఇచ్చాడు. కాబట్టి బౌలింగ్లో మాత్రం ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ టీంతో కంపేర్ చేస్తే గుజరాత్ టీం దగ్గర కాస్త ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్ అయితే ఉంది. మనకి ముంబై టీం దగ్గర మాత్రం బుమ్రా, బౌల్ట్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయితే ఉన్నారు. అలాగే దీపక్ చహర్, కరణ్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బౌలింగ్లో మనకి గుజరాత్ టీంతో కంపేర్ చేస్తే ముంబై టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే బ్యాటింగ్లో కూడా ముంబై ఇండియన్స్ దగ్గర ఉన్నటువంటి బ్యాటింగ్ డెప్త్ అయితే గుజరాత్ టీంలో లేదు. గుజరాత్ టీం బ్యాటింగ్ అనేది హెవీలీ డిపెండెంట్ ఆన్ దేర్ టాప్ ఆర్డర్. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అని గట్టిగా చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్కి ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి
అలా కాకుండా గుజరాత్ టాప్ ఆర్డర్ అద్భుతంగా పర్ఫామ్ చేసి ఏమన్నా ముంబై ఇండియన్స్ టీంకి ఏమైనా షాక్ ఇస్తారా, లేదంటే ముంబై ఇండియన్సే ఈ మ్యాచ్ గెలుస్తారా? నన్ను అడిగితే ముంబై ఇండియన్స్కే ఈ మ్యాచ్లో క్లియర్గా ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.